కూరగాయల యొక్క రేట్లు తెలుసుకొని చెప్పాను, రమ్మని చెప్పాను. తెలుసుకున్నారా? మరి దానికోసం ఈరోజు చర్చిద్దామా? అది ఓపెన్ చేయమ్మా. అయితే ముందుగా మనం అక్కడ ఉన్నటువంటి కాయగూరల పేర్లు చదవండి అమ్మా గట్టిగా. నెక్స్ట్ తర్వాత ఓకే, చూసారు కదా మనం నిత్యము ఉపయోగించేటువంటి కాయగూరలు కదా. అక్కడ ఉన్నటువంటి టేబుల్ చార్ట్ లో చూడండి, మొదటి ఎంత ఉంది? 35 రూపాయలు ఉంది. తర్వాత 27 ఉంది. అంటే 35 ఏంటి? గత వారందా ఈ వారందా? ఇది మరి ఇక్కడ 8 ఎందుకు ఉంది? రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఉంది అనేది 8 రూపీస్ చెప్పారన్నమాట. ఓకే, అదే విధంగా బీరకాయలు చూస్తారు కదా ఎలా ఉందో, 60 రూపాయలు ఉంది. ఇప్పుడు తర్వాత తేడా ఎంత వచ్చింది? ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి అవి? బంగాళదుంపలు. తర్వాత మరి వ్యత్యాసం ఎంత ఉంది? సో ఇవన్నీ కూడా చార్ట్ రూపంలో చాలా చక్కగా చూపించారు కదా, ఈజీగా అర్థమవుతుంది అందరికీ. వెరీ గుడ్. ఉండాలి. అయింది కదా. ఇప్పుడు గ్రూప్ లో ఎవరైనా చదవండి, సామెతలు రాసిస్తారు కదా. కుషలు తీసుకొని చదువు నాన్న. అర్థం ఎన్ని చెప్పినా వినిపించుకోని వారి కోసం రెండోది మీద లోకలి కోటు. అర్థం కష్టంలో ఉన్న వారికి మరింత కష్టం రావటం. వేసేవారికి వెలుగు కావడి బరువు. అర్థం పని చేసేవారికి తెలుస్తుంది భావం. చెట్టుకి అంతగా